కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై రాద్ధాంతం చేసిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు అప్పు తేకుంటే పాలన సాగదు అనే కాడికొచ్చేసిండ్రు. 250 రోజుల్లో ఏకంగా 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే రేవంత్ సర్కార్ ఏ రేంజ్లో అప్పులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిమిషానికి 14.5 లక్షల అప్పు, గంటకు 8.7 కోట్లు, రోజుకు 210 కోట్లు, నెలకు 6,264 కోట్లు, మొత్తంగా 8 నెలలకు కలిపి 50,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురాలేదు, ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి పథకాన్ని చేపట్టలేదు. అయినా రేవంత్ సర్కార్ ఇంత అప్పు ఎందుకు చేసింది, ఆ డబ్బులను ఏం చేసింది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటోంది? అప్పుల కుప్పను చేసి తెలంగాణను నట్టేట ముంచాలని డిసైడ్ అయిందా? అందుకే అందిన కాడల్లా అప్పు చేస్తుందా? అప్పు తెచ్చిన డబ్బులను ఏం చేస్తుంది? ఓ దిశ లేకుండా డబ్బులను వృధా చేస్తోందా అన్న ప్రశ్నలకు హస్తం సర్కార్ నుంచి సరైన సమాధానమే లేదు. కారణం ఎందుకంటే కాంగ్రెస్ పాలకులు అన్ని హద్దులు దాటేశారు. FRBM పరిధిని దాటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. హస్తం సర్కార్ 250 రోజుల్లోనే ఏకంగా 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇదే ధోరణి 5 ఏళ్ల పాటు కొనసాగితే 5 ఏళ్లు ముగిసే నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అప్పు 3.75 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆస్తుల కల్పన ఏమైనా జరిగిందా అంటే లేనే లేదని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంపై రేవంత్ రెడ్డి సర్కార్కు శ్రద్ధ లేదు. అప్పులతో ఒక భారీ ప్రాజెక్టు కానీ, ప్రజల జీవితాలను మార్చే ఒక భారీ పథకం కానీ చేపట్టిన దాఖలాలు లేవు. అయినా తెచ్చిన అప్పును వృధాగా ఖర్చు చేయడం తప్ప మరేది ఈ సర్కార్కు చేత కావడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కాంగ్రెస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ లాంటి నేతలు ప్రతిపక్షంలో ఉండగా నాటి ప్రభుత్వంపై నోరు పారేసుకున్నారు. అప్పుల గురించి నాడు వారేం మాట్లాడారో వింటే కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి బట్టబయలవుతుంది. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని అప్పట్లో గగ్గోలు పెట్టిన హస్తం నేతలు ఇప్పుడు మాత్రం అప్పు చేయడమే ఏకైక ఎజెండాగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ సర్కార్ అప్పుల బాగోతానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ లో అందిస్తారు. సూరజ్, ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ స్థాయిలో అప్పులు చేస్తుంది, తలకు మించిన భారంగా చేస్తుంది? అప్పు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడా వాటి ఫలితం అనేది కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లానే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? మలై కాంగ్రెస్ ఆ దిశలో అడుగులేసే క్రమంలో తప్పటడుగులు వేస్తుందనే చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ ఒక 3,000 కోట్ల రూపాయలను RBI నుంచి ప్రభుత్వం సమీకరించింది. ఇవాళ ఈ 3,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అప్పు, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసిన కొత్త అప్పు 50,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇవాళకి 250 రోజులు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడి 250 రోజులకు రోజుకు 200 కోట్ల చొప్పున 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగా మనకంతున్న గణాంకాలను బట్టి తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా FRBM పరిధికి లోబడి చేస్తున్న అప్పులే అయినా కానీ ఇక FRBM పరిధికి, అంటే FRBM అంటే
ఫిజికల్ మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ చట్టం ప్రకారం ఏదైతే పరిమితి రాష్ట్రాలకు అప్పు చేసే పరిమితి జీడీపీలో ఉంటుంది, ఆ జీడీపీ పరిమితి మేరకు చూసుకుంటే కనుక దాదాపుగా 59,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి రావాల్సి ఉండగా ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. ఇంకా 7 నెలల కాలం ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయి ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్ఆర్బిఎం పరిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణ సేకరణ చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ముందు చూడబోతే కనుక పెద్ద పెద్ద టాస్కులు ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనేక అలవికాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను ఒక రకంగా తప్పుదో పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే కనుక అంటే గతంలో బీఆర్ఎస్ నేతృత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ముందుకు పోవట్లేదు, అభివృద్ధి పథకాలు ముందుకు పోవట్లేదు. కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు ఒక్క కొత్త పథకాన్ని కానీ, ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ చేపట్టిన పరిస్థితులు లేవు. అయినా కూడా 50,000 కోట్ల రూపాయల అప్పు రాష్ట్ర ఖాతాలో జమై కూర్చుంది. ఈ పరిస్థితి చాలా దారుణము. రాబోయే 7 నెలల పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుందనే ఒక విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చివరి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సినిమా కనిపించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ముందు చూసుకుంటే కనుక ఏమాత్రం సరిపోవు అనే ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మరోవైపు ఎఫ్ఆర్బిఎం పరిధి ఒక 0.25% పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అటు పంచాయతీలో కావచ్చు, ఇటు మున్సిపాలిటీస్ లో కావచ్చు, లేదా ఇండస్ట్రీస్ లో కావచ్చు, లేదా ఎగుమతుల విషయంలో కావచ్చు, కొంత రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పర్ఫార్మెన్స్ ను కనబరిచిన నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం పరిధి 0.25% పెరిగే అవకాశాలు, అంటే దాదాపుగా మరొక 15 నుంచి 20,000 కోట్ల మేరకు రుణం తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. అంటే 20 + 9 29,000 రూపాయలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒకవేళ పథకాలు అమలు చేయాలంటే దాదాపుగా 1,00,000 కోట్ల పైన కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 29,000 కోట్ల రూపాయలు మాత్రమే అరకొర నిధులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్న మధ్య అంటే నిన్నటి వరకు కూడా అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కోసం 3,500 కోట్ల రూపాయల రుణం సేకరించే వెసులుబాటు కల్పించుకొని వాళ్ళు వస్తున్నారు. అంటే దీనివల్ల కొంత ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, అలాగే కొంత డ్యూరేషన్ తిరిగి కట్టి చెల్లింపులలో కొంత డ్యూరేషన్ పెరిగే అవకాశం. కానీ ఈ 3,500 కోట్లు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తాయి. ఈ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చినప్పుడు 9,000 రూపాయల ఏదైతే మిగులు ఎఫ్ఆర్బిఎం రుణం సేకరణ కోసం మిగులు ఉందో, వచ్చే 7 నెలల కోసం ఏదైతే 9,000 కోట్ల రూపాయలు వాడుకోవాల్సి ఉందో, ఈ 9,000 కోట్ల నుంచి ఈ 3,500 కోట్లు కూడా కట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక మిగిలిందల్లా 5,500 కోట్లు మాత్రమే మిగిలే అవకాశాలు. వీటితో ప్రభుత్వంలో అమలు కావాల్సిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కు పెద్ద ఎత్తున గండిపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆర్బీఐ ఏదైతే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పిస్తుందో ప్రతి వెసులుబాటు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ విషయమే తీసుకుందాం. గతంతో పోలిస్తే ఓవర్ డ్రాఫ్ట్ రాష్ట్రాలకు వెసులుబాటు, ఆర్బీఐ కల్పిస్తున్న వెసులుబాటు పరిధి పెరిగింది. గతంలో 2,500 కోట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు తాజాగా దాని పరిధిని 7,000 కోట్లకు పెంచడం జరిగింది. ఓవర్ డ్రాఫ్ట్ ను వాడుకునే వెసులుబాటు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించేసుకుంది. అంటే ఏ రకంగా చూసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందా అనే అనుమానాలు మాత్రం స్పష్టంగా రేకెత్తున్నాయి. ఈ గండం గట్టెక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆదాయ సమీకరణలో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా కొన్ని ధరలను పెంచే దిశలో ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భూముల ధరలను పెంచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావస్తుందని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి మనకు అందుతోంది. అలాగే ఇంకా ఎక్సైజ్ ద్వారా కూడా కొంత ఆదాయ సమీకరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూముల ధరల ద్వారా దాదాపుగా ఒక 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు కలిసి వస్తాయని చెప్పేసి భావిస్తుంటే, మరోవైపు ఈ ఎక్సైజ్ ఆదాయం ద్వారా మరొక 5 నుంచి 6,000 కోట్ల రూపాయల మేరకు ఆదాయం కలిసి వచ్చే అవకాశాలున్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం ఉందో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగిస్తుంది. గతంలో బీఆర్ఎస్ అధినేత, ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఈ దిశలో ఒక నిర్ణయం చేయాలని అనుకున్నా కానీ విస్తృత ప్రజా సంక్షేమ దృష్ట్యా ఈ అవకాశాన్ని ఆయన వదిలేసుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్ఆర్ఎస్ ను అమలు చేయడానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు. అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఎల్ఆర్ఎస్ అమలు పట్ల తీవ్ర వ్యతిరేకత
వ్యతిరేకతను వ్యక్తం చేసిన క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఒక 9 నుంచి 12,000 కోట్ల రూపాయల ఆర్థిక వనరులను సమీకరించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుంబిస్తుంది. దీని పట్ల కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత. అయితే సూరజ్, ఈ అప్పు తీసుకొచ్చిన డబ్బులతో ఏదైనా పథకాలు పూర్తిగా అమలైనయా, సంక్షేమ కార్యక్రమాలు అమలైనయా, ఏదైనా హామీలు పూర్తిగా నెరవేరినాయా అంటే క్లియర్ కట్ నో అనే సమాధానమే వస్తుంది. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి? ఒకవైపు రైతులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, పింఛన్లు అందని వాళ్ళు కావచ్చు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎవరి ప్రయోజనం నెరవేరుతున్నాయని అంటే దానికి సమాధానం ఏంటి? స్వేచ్ఛ, నిజం చెప్పాలంటే ఒక్క కొత్త పథకం, సంక్షేమ పథకం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఒక్కటి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో మొదలు కాలేదని చెప్పాల్సి ఉంటుంది, కాంక్రీట్ గా మొదలు కాలేదని చెప్పాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ ఉచిత బస్సు సౌకర్యం, మహాలక్ష్మి స్కీమ్ కింద ఒకటి పథకాన్ని తీసుకురావడం కావచ్చు, మొన్న రైతు పంట రుణమాఫీ చేయడం కావచ్చు, వీటికి పెద్ద అంటే పంట రుణమాఫీకి అయితే 2 దఫాలుగా 6,000 కోట్ల రూపాయలు అంటే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక ఆర్టీసీకి సంబంధించి కొంత పేమెంట్ జరుగుతున్నా కానీ పెద్ద ఎత్తున ప్రజలకు ఒక లబ్ధి చేకూర్చే క్రమంలో, కనీసం రైతులకు లబ్ధి చేకూర్చే క్రమంలో రైతు భరోసా లాంటి కార్యక్రమాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గత పాలకులు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడం లేదు. వాటి ప్లేస్లో కొత్త పథకాలను ఒకవేళ ప్రకటించినా కానీ అవి పేర్లకే పరిమితం అయిపోయి ఆసరా పెన్షన్ పథకం ఇప్పటికీ 3 నెలల నుంచి పెండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందో దానికి కూడా పేరు మార్చారు, రైతు భరోసాగా పేరు మార్పే. కానీ అన్నిటికీ కూడా ఈ సబ్ కమిటీలను, మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసి కాలయాపన చేస్తున్న క్రమమే తప్ప ఇక్కడ ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలవుతలేదు. కాగా 50,000 కోట్ల రూపాయలు మాత్రం ఖజానా నెత్తిపైన మోదినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఈ మొత్తం అంతా కూడా దుర్వినియోగం అవుతుందా అనే సంశయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళంతా కూడా ఒక రాక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, ఇక్కడి నుంచే కాంగ్రెస్ జాతీయ పార్టీ అవసరాలు నెరవేరాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ఆఫ్ ది రికార్డు వాదన కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తుంది. అంటే అటు ఢిల్లీని మేనేజ్ చేయడం కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కావచ్చు, ఎన్నికల కోసం జరపాల్సిన ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ భరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే బహుశా ప్రభుత్వ నిధులు ఎక్కడైనా దుర్వినియోగం అవుతున్నాయా, మరటైనా మళ్లుతున్నాయనే ఒక సంశయం వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దిశలో కూడా ఆర్థిక రంగ నిపుణులు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్ యాక్టివిటీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది కొంత అనుమానాస్పదంగా ఉంది. కమిషన్ల దందా జరుగుతోంది. కమిషన్ల దందాలో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి వాటా పంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ లో మల్టిపుల్ లీడర్షిప్ ఉంది. మల్టిపుల్ లీడర్షిప్ కు వాటాలు పంచే క్రమంలో ఇక్కడ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం లాంటి వాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కడుపు నోరు కట్టుకుని పనిచేశారు. ఫలితంగా తెలంగాణ త్వరలోనే గాడిన పడింది. కానీ ఇప్పటి సర్కార్ మాత్రం అలాంటి పనులేవి చేయకుండానే 50,000 కోట్లు అప్పు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రణాళిక ప్రకారం అడుగు లేకపోతే తెలంగాణ మరింత అప్పుల కుప్పగా మారడం ఖాయమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.